హలో హాయ్ నమస్తే ఇట్స్ మీ మోనీ మోన్స్. ఇవాళ స్పెషల్ ఏంటి అనుకుంటున్నారు? సో ఓలీది బ్లాక్ 2 అన్నమాట. ఇది ఇవాళ ఫ్రైడే కాబట్టి మా ఇంటి ముందు ముగ్గేసాను. ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంటి ముందు రాగి చెంబులో పసుపు నీళ్ళు కలిపి కొంచెం పువ్వు వేసి పెడితే మగవాళ్ళకి మంచిదని చెప్తారు. సో ఇంటి దీపం అన్నమాట. ఫ్రైడే అందరు ఖచ్చితంగా దీపాలు పెట్టుకుంటారు, ఎవ్రీడే కూడా పెట్టుకుంటారు. ఇక్కడ హోలీకి ఎలా సెలబ్రేట్ చేస్తారు ఏంటి అనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. సో మన సైడ్గా హోలీ అంటే 1 డేలోనే అయిపోతుంది, కలర్స్ పూసుకుంటాం, తిట్టించుకుంటాం, అన్నీ అయిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు. మనకి ఒక అంటే ఇప్పుడు మాకు ఇక్కడ వచ్చేసి ఒక 1000 ఇల్లులు ఉన్నాయి. ఒక లొకాలిటీ ఉంది. ఆ లొకాలిటీలో అందరూ కలుసుకొని ఒక సెంటర్ని ఫిక్స్ చేసుకుంటారు. సో ఆ సెంటర్లో వచ్చేసి మనం భోగికి వేస్తాం. ఈ మంట భోగి విషయాలు చెప్తున్నారు అనుకుంటారు. సో ఇదేంటంటే ఇక్కడ వీళ్ళు భోగి లాగింటిదే, కానీ భోగి కాదు, హోలీకి ఫస్ట్ డే పూజ అన్నమాట. ఇది ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అవుద్ది. రేపు హోలీ అనగా ఈరోజు సాయంత్రం 6 నుంచి స్టార్ట్ అవుద్ది అన్నమాట. ఇది మెయిన్ సెంటర్లో వచ్చేసి కింద పూజ చేసేసి ఇటుకరాళ్ళు 2 వరుసలు పేర్చి చాలా పెద్దది వేస్తారు. సో మేము అంతా చాలా హైట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 5-6 feet అంత హైట్ వేస్తారు. ఇదేంటంటే మనము ఇట్లా పూజ చేస్తారన్నమాట. పూజ ఏంటనేది మీకు చూపిస్తున్నాను. మనకి పాప్కార్న్స్ ఉంటాయి కదా, పాప్కార్న్స్, రాగి చెంబులో వాటరు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, పూలు అన్నమాట. ప్రతి ఒక్కరు చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యి ఉంటారు. మనకు అంత తెలియదు కాబట్టి, వచ్చిన కొత్త కాబట్టి ఇలా చేస్తారని కూడా తెలియదు. సో మనం లేకపోతే నేను కూడా మంచిగా రెడీ అయ్యి వచ్చేదాన్ని. చూడండి, మన రాగి చెంబులో నీళ్ళు మంట చుట్టూరు పోస్తూ ఉన్నారు. సో ఇది ఎందుకు పోస్తారు ఏంటి అనేది అంటే మన భర్త ఆరోగ్యంగా ఉండాలి అని, పిల్లలు, ఫ్యామిలీ మొత్తం ఏమన్నా శనులు అలాంటివి ఉంటే పోవాలి అని చెప్పేసి ఈ పూజ అనేది చేస్తారంట ఇక్కడ. అంటే మనకు తెలిసింది కదా, ఇక్కడ అడిగిన వాళ్ళు చెప్పారు. సో ఇదే ఇట్లా చేస్తారు ఇక్కడ. మనం అయితే పల్లెటూరులో హోలీ జరుపుకుంటాం, వాళ్ళకి ఒక్క కలర్స్ పూసిన మనల్ని బండెత్తి పెడతారు. దీంట్లో ఎంత ఉంటుందని నాకు అనిపించేసింది. దీనికి దాండియా కూడా ఆడతారన్నమాట. సో ఆ దాండియా వీడియో కూడా మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, చాలా కలర్ఫుల్గా, అంటే చాలా కలర్ఫుల్గా రెడీ అవుతారు ప్రతి ఒక్కరు కూడా. మనం ఏదైనా కోరుకున్నా కూడా జరుగుతుందంట. సో నేను అది ఫాలో అవుతున్నాను, నిజంగా నమ్ముతున్నాము. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ పూజలు చాలా పూజిస్తారు. ఇక్కడ మనకి సంక్రాంతి ఫెస్టివల్స్ ఎలా అని ఎంత గొప్పగా చేసుకుంటామో, ఇక్కడ హోలీ, దసరా అనేది చాలా ముఖ్యమైనది అన్నమాట. సో చూడండి, ఒక జాతర కోసం మనకి ఒక జాతర జరిగితే ఇట్లా బొమ్మలు కానీ అలా అన్నీ ఉంటాయి. సో హోలీకి ఇలా ఆల్మోస్ట్ చాలా, హోలీకి ఇంత ఫుల్గా సైడ్స్ ఉన్న ఫ్లవర్స్ అయితే ఏమి, కలర్స్ అయితే ఏమి, ప్రతి ఒక్కడ చాలా బొమ్మలు అయితే ఏమన్నీ ఉన్నాయి. సో నాకు కూడా చెప్పిందన్నమాట వేరేది. సో మీరు ఏం తీసుకురాకపోయినా కూడా మంట చుట్టూ తిరిగి మీరు అనుకున్నది కోరుకుంటే జరుగుతుంది అని చెప్పేసి, సో మనకడ ఉండే చున్నీతో అలా చేశాను. మనం తిరిగేటప్పుడు 3 చుట్లు కానీ 5 చుట్లు కానీ తిరగాలి. సో ఇది ప్రతి ఒక్కరు చేసేదేను. మన ఫ్యామిలీ బాగుందాము అంటే మనం కష్టపడడంలో తప్పే లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ హోలీ. చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. నేను ఫస్ట్లో కొంచెం ఫీల్ అయిపోయాను, నేను త్వరగా వెళ్ళలేదు, అంతా అయిపోయి ఉంటుందా ఏంటి అని చెప్పేసి. ఇంకా సో మనం 6 గంటలకే కానీ వచ్చుంటే ఖచ్చితంగా ఇంకా చాలా ఫుల్ క్రౌడ్ ఉండేది, జనాలు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇది టైం వచ్చేసి నైట్ 9:30 అట్లా అయిపోయింది. దీనికి కొబ్బరికాయ అనేది కింద ఇట్లా పగలగొట్టరన్నమాట. కొబ్బరికాయ వేసేస్తారు గుండంలో వేసినట్టు. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, వెరైటీస్ అన్నమాట. గన్నులు టైప్ కానీ, కలర్స్ మాత్రం చాలా కాస్ట్. ఎట్లా అంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దాండియా వీళ్ళు ఇక్కడ చూడండి ఎంత మంచిగా రెడీ అయ్యి ఉన్నారు కదా. వీళ్ళు దాండియా డ్యాన్స్ కూడా భలే వేస్తారు, మంచిగా రెడీ అయ్యి వచ్చారు. చూపిస్తున్నాను కదా మీరు, అందరు హస్బెండ్ వైఫ్. మన దగ్గర నువ్వే అని లాగాలి చేయలు పట్టుకొని. ఇక్కడ ఏం అవసరం లేదు, ఖచ్చితంగా డ్యాన్స్ వేయడానికి మస్ట్ అండ్ షుడ్ వచ్చేస్తారన్నమాట. డ్యాన్స్ లేదే వీలు లేదు, అస్సలు ఎవరు సిగ్గుపడరు. చూడండి ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారో, నాకైతే చాలా బాగా నచ్చింది. అందరు హస్బెండ్ వైఫ్స్ అన్నమాట, పిల్లలు కూడా ఉన్నారు.
సో తల్లి పిల్లలు అందరూ కలిసి డ్యాన్స్ చేస్తుంటే ఎంత బాగుంటుంది కదా. సో గ్రీన్ శారీ అక్క, గ్రీన్ షర్ట్ అక్క, హస్బెండ్ వైఫ్ వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని చూసి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఇంత సపోర్టెడ్గా ఉంటారు హస్బెండ్స్ అనేసి. సో ఇక్కడైతే చాలా బాగా అంటే చాలా బాగా చేస్తారు హోలీ. ఇది అయిపోయిన డ్యాన్స్ అయిపోయిన కొద్ది టైంకి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది కదా. నెక్స్ట్ డే మార్నింగ్ హోలీ అనేది ఎలా జరుపుకుంటారో అనేది కూడా వీడియో చూపిస్తాను. ఒక్కొక్కరు ఎంత హుషారుగా వెళ్తున్నారు, అస్సలు ఏం ఆగట్లేదు అన్నమాట. డ్రమ్స్ కూడా డ్రాప్ అయిపోతుంది కానీ లేడీస్ అయితే మాత్రం, జెంట్స్ అయితే మాత్రం అస్సలు ఆగట్లేదు. ఇక్కడ చూడండి ఫుల్ కాంపిటీషన్ జరుగుతుంది. వీళ్ళు అక్క తమ్ముడు తమ్ముడు వైఫ్ అట్లా అన్నమాట. మామూలు రచ్చ చేయట్లా. హస్బెండ్ వైఫ్ ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారంటే అంత మంచిగా వేస్తున్నారు. మన సైడ్ అయితే చాలా సిగ్గేస్తుంది అన్నమాట డ్యాన్స్ వేయాలంటే. మార్నింగ్ ఏం కామెంట్ చేస్తారా ఏంటి అనేది చాలా ఫీల్ అయిపోతాము. ఇక్కడ ఎలా అయినా వేయచ్చు, ఒకటే స్టెప్. తెల్లవారుదులు వేసినా కూడా 10 రోజులు వేసినా సేమ్ ఇవే స్టెప్ చేస్తారు, ఇంకా మరో స్టెప్సే ఉండదు. చూడండి ఇదే. లేకపోతే డబ్బులు ఇట్లా దిష్టి తీసి మేళగాళ్ళకి ఇచ్చేస్తారన్నమాట, డ్రమ్స్ కొట్టే వాళ్ళకి. ఇంకా స్టెప్ ఏముండదు, వాళ్ళకి పిచ్చెక్కిచ్చేస్తారు. అసలు డ్రమ్స్ కొట్టే వాళ్ళు కూడా అసలు చాలా హుషారుగా కొడతారు. ఎందుకంటే వాళ్ళు డ్యాన్స్ వేసే కొంది వీళ్ళకి డబ్బులు కూడా వస్తుంటాయి. వాళ్ళకి ఇచ్చే ఫస్ట్ అమౌంట్ కాకుండా వీళ్ళు డ్యాన్స్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మనీ ఇస్తారంట డ్రమ్స్ వాళ్ళకి. సో చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నారంటే అలా డ్యాన్స్ చేస్తున్నారు. చాలా అందంగా కూడా రెడీ అయి ఉంటారు. మన సైడ్ వాళ్ళు ఏదన్నా వస్తే రెడీ అవుతారు కానీ ఇక్కడ బాగా రెడీ అవుతారు. వాళ్ళు చక్కదనంగా కూడా ఉంటారన్నమాట. మాకైతే మంచిగా అనిపిస్తుంది, మంచిగా కూడా పలకరిస్తారు. ఇక్కడ ఆడవాళ్ళకి మంచి రెస్పెక్ట్ కూడా ఇస్తారు. మెయిన్ మనము మన సైడు 10 o'clock 9 o'clock బయట తిరగలనమ్మా తిరుగుతున్నారు, అబ్బాయిలు కామెంట్ చేయడాలు అలా ఉంటాయి కదా. సో ఇక్కడైతే ఏమీ ఉండవు. రేపు 10 కానీ 11 కానీ ఎంత టైం అయినా సరే ఇక్కడ అమ్మాయిలు బయట తిరగవచ్చు, అమ్మాయిని ఏమీ అనరు. ఇక్కడ అమ్మాయిలు ఏదన్నా అన్నారంటే వాడు తాట తీసేస్తారన్నమాట పోలీసు వాళ్ళు. ఇట్లా ఏం అవసరం లేదు, ఇక్కడ అంత రూల్స్ ఏం పాటించరు. ఆ పోలీసు వాళ్ళతో సంబంధం ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఉండే వాళ్ళు మాత్రం ఎవడైనా ఇష్టం లేని పని కానీ చేశారంటే వీళ్ళకి ఇంకా ఆ రోజు లాస్ట్ రోజు అన్నమాట. ఫైనల్గా డ్యాన్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తారు, ఎలా హోలీ సెలబ్రేట్ చేసుకుని చూస్తాను. సో ఇది చిన్నపిల్లలతో స్టార్ట్ అయిపోయింది అన్నమాట. చిన్నపిల్లలు కూడా అప్పటికే ఎంత కలర్ అంటే ఫుల్ కలర్ నింపేసుకున్నారు. వీళ్ళు ఉండేది ముందు చాలా కలర్ ఉంటుంది, తెల్లగా ఉంటారు, చాలా అందంగా కూడా ఉంటారు. కానీ వాళ్ళ కలర్స్ చూస్తే అబ్బాయి కలర్ ఎప్పుడు పోవాలా ఏంటని అనుకుని చాలా ఫీల్ అయిపోతాను. చూడండి వీళ్ళు చాలా బాగుంటారు. వాడైతే అసలుకి మా ఇంటి ముందు పిల్లోడు ఆడు అవతారమే లేదన్నమాట. వాడు మొత్తం బ్లాక్గా ఉన్నాడు. అసలు ఆ ఆడపిల్ల చూడండి, ఈ పాపకి కానివ్వండి అందరికీ. అంకుల్ ఇప్పుడే కారు తీసుకొని వచ్చారు. అంకుల్ని అడుగుతున్నారు కలర్ పూస్తామంటే లేదు అన్నారు. మళ్ళీ వెంటనే ఫోర్స్గా వెళ్ళేసి పూసేశారన్నమాట. చూడండి ఎంత జనాభా ఉన్నారో. వీళ్ళు అసలు ఏమాత్రం తగ్గట్లేదు 1% కూడా ఈ అబ్బాయి కోసం. చూడండి పరిగిస్తున్నారు జనాలు. అది బక్కడికి వెళ్ళిపోతున్నారు, బండి వేసుకొని కూడా వెళ్తున్నారు. సో చిన్న పచ్చలు క్యూట్గా హోలీ సెలబ్రేట్ చేసుకుంటుంది కదా. చూడు ఆ పెద్ద అక్క వాళ్ళని నిలబెట్టి అలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఇలా అక్క తమ్ముడు చూడండి కలర్స్ వాటర్ బెలూన్స్ తీసుకొచ్చుకున్నారు. వాటర్ బెలూన్స్ ఎలా కొట్టేసుకొని కలర్స్ కూడా పూసుకొని వేస్తున్నారు. పరిగెత్తిచ్చి పోస్తున్నారు. మన దగ్గర అయితే మామూలుగా తిట్టుకోరన్నమాట, రే డూమ్ డమ్ అనేస్తారు. ఇక్కడ అది ఏం లేదు, ఆడమొగ తేడా లేకుండా పోసుకుంటున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కప్పుడు ఫుల్ పోసేశారు. ఆ అక్క మాత్రం పోతుంది. కారు డోర్ లాకులు తీయట్లేదని చెప్పి కారు గ్లాసులు కూడా పోసేశారు. పిల్లకాయలు చూడు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారంటే అంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే చాలా మంచిగా అనిపించేసింది. ఎంత మంచిగా అనిపించింది అంటే అంత మంచిగా అనిపించింది. అంటే ఒక గొడవ ఏం లేకుండా ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే అది మంచిగానే అనిపిస్తుంది. మళ్ళీ ఒక్కొక్కరు పాత బట్టలు అయితే వేసుకురారు, అందరూ మంచి బట్టలే వేసుకొచ్చుకుంటారు. మన సైడ్ అయితే పాత బట్టలు పాడైపోతాయి, పోయికండి అని. నేనైతే నాకు ఈ హోలీ జరుపుకున్నప్పుడు నాకు ఒక అంటే సాడ్ మెమొరీనే అన్నమాట. సాడ్ అయితే అంటే సాడే అనుకోవచ్చు. ఏంటంటే నేను ఒక అక్కకి రంగు పూసాను. సో అది సున్నం కూడా పూసాను.
అక్క జుట్టు ఊడిపోతుందని నన్ను మార్నింగ్ ఒక చేలేకి తరుముకుంటే ఇంటికి వచ్చి నాకు కొడతారని నేను ఈవినింగ్ వరకు రాలేదు. అంత భయం వేసింది, మా నాన్న కొడతారేమో అని చెప్పేసి. సో అలా అప్పటి నుంచి కొంచెం హోలీ అంటే ఇంట్రెస్ట్ తగ్గింది. కానీ వీళ్ళు చూసి నాకు హోలీ చేసుకోవాలంటే నాకు చాలా బాగా అనిపించింది. ఇది చూడండి ఎంత బ్యూటీగా ఉన్నాడో, వాడికి వాటర్ చూడండి ఎలా చిన్న ట్యాంకు, అది పంపు కొట్టుకోవడానికి. సో నేనే హోలీ సెలబ్రేట్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్రైడే మార్నింగ్ కాబట్టి పూజ చేసాము. పూజ చేసి అందరూ తలస్నానం చేసుకొని వెళ్ళాలి. ఆ పాప కలర్స్ పోస్తుంటే వాళ్ళ నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. వాళ్ళ నాన్నే నాకు కలర్స్ తెచ్చి ఇచ్చింది అన్నమాట. వాళ్ళు అస్సలకి ఎంత సపోర్ట్ పిల్లల కోసం. వాళ్ళ నాన్న వాళ్ళు కూడా అన్ని అపార్ట్మెంట్స్ నుంచి, అంత ఎత్తు అపార్ట్మెంట్ నుంచి దిగొచ్చారు 7th floor నుంచి కింద ఆడిపించడానికి. ఎంత బాగుందంటే అంత బాగుంది. వాళ్ళు అవుతారు చూడు, వాడికి వాళ్ళ అమ్మ వస్తే మామూలు కొడుతుందని అనుకున్నాను. నేనైతే అసలు ఏమీ అనలేదు వాళ్ళ అమ్మ. సరే ఆడుకో అని చెప్తుంది. చూడండి వీడిదైతే నాకు బాగా నచ్చింది. గన్ను బ్యాక్ సైడ్ వాటర్ ట్యాంక్ అదంతా ఏం చూడండి, పొట్ట వేసుకొని బండి మీద ఎక్కి కలర్స్ ఆయన నింపేశారు. ఆయన ఏం పరిగెత్తలేకపోతున్నా కూడా అస్సలు వదలలేదు, అట్లా కలర్స్ పూసేశారు ఆయనకి. నేను చూసి నవ్వుకుంటూ ఉన్నాను నిజంగా. వీళ్ళైతే నేను మా ఇంటి పైన చూసాను. నేను మన తెలుగు అక్క వాళ్ళు ఉన్నారు, తెలుగు అక్క ఏంటి అక్కని కలర్స్ పోస్తాను, ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి నేను ఒక పాప హెల్ప్ తీసుకున్నాను. ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి ఆ పాప మంచిగా తీయలేదు. సో వెళ్ళాను. చూడండి డోర్ కొట్టంగానే డోర్ ఓపెన్ చేసింది. వాళ్ళ పాప పండు గట్టిగా ఏడ్ చేసింది. అక్కయితే అప్పుడు ఇల్లు క్లీన్ చేసి అంత పూజ చేస్తుంది అన్నమాట. ఆ ఇల్లు మొత్తం గలీజ్ చేసేసి నన్ను ఫీల్ అయిపోయింది. ఈ పాప హెల్ప్ తీసుకున్నా అది మా పిచ్చెక్కిచ్చేస్తుంది. దానికేమో ఏ లాంగ్వేజ్ రాదు, ఓన్లీ గుజరాత్ తప్ప. ఎల్లు అంటే వెళ్ళదు, చెప్పిన పని చేయదు, ఏం చేయదు. ఇంట్లో ఉంటే అన్ని కదిలిచ్చేస్తుంది. కర్ణాటక అన్నమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. డోర్ కొట్టంగానే అన్నయ్య వచ్చాడు. అన్నయ్య డ్యూటీ అయిపోయిందంట. సో మార్నింగ్ వచ్చారు. ఫస్ట్ అన్నయ్యకి పోసేటప్పుడు వీడియో తీలా. సో దీది టిఫిన్ చేస్తుండింది. అక్కడ టిఫిన్ చేస్తుంటే కలర్స్ పూసేసి వచ్చాను. పాప కూడా పడుకోంది అన్నమాట, చిన్న పాప 9 months పాప. సో ఈ అన్నయ్య అక్క చెప్తుంది నాకు, మన తెలుగు అక్క, అన్నయ్య ఆ అక్క ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పింది. సో దేనికోసం అనుకున్నా, కానీ వాళ్ళు కలర్స్ తీసుకొచ్చి వాళ్ళిద్దరే పూసుకొని మాకు పూయడానికి వచ్చిండ్రు అన్నమాట. అసలుకి అన్నయ్య అయితే వాళ్ళ వైఫ్కి డ్యూటీలో పాప నైట్ మొత్తం డ్యూటీ చేసేసి కూడా మార్నింగ్ వాళ్ళ వైఫ్ కోసం ఫీల్ అవ్వకూడదని చెప్పేసి ఎవ్రీడే కంటిన్యూషన్ నైట్ పూసేసుకొని చూడు మేము పూస్తున్నా కూడా ఉంది. సో మేము అన్నమాట ఫైనల్గా అన్న వాళ్ళ మిస్సెస్. సో మన తెలుగు అక్క, నేను, సో పాప అక్క వాళ్ళ పాప. ఈ పాప ఎలా అంటే ఫుల్, అదేమో మొద్దు, ఆ రెడ్ టీషర్ట్ అక్క పాప. అది కూర్చోబెడితే కూర్చుంటుంది, నిలబడమంటే నిలబడుతుంది. ఇది మాత్రం పండు మాత్రము గల్బ అన్నమాట. చిన్న శబ్దం వచ్చినా ఏడ్ చేస్తుంది, ఇంకొచ్చి చంకను కూర్చొని వేస్తుంది. హ్యాపీ హోలీ అంటుంది. మాకైతే బాగా అనిపించింది. చాలా కలర్ఫుల్గా కూడా ఉందన్నమాట కలర్స్. నేను చెప్తున్నా మీ మమ్మీకి పోయి కలర్ పండు అని చెప్తే ఎంతోసేపు ఫస్ట్ ఏడ్చింది. దాన్ని కొంచెం హోలీలోకి ఇన్వాల్వ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంది. ఆ టైంలో కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసింది. కిందకి పోదాం పా అంటుంది అనమాట. పాపకు పుయ్యి అంటే దాన్ని ఏమో పట్టుకొని ఊపేస్తుంది. దాన్ని వదిలేసి నార్మల్గా పుయ్యి అంటే అస్సలేందో ఆ పండు అలా కదిలించడమే ఇష్టం అన్నమాట పిల్లల్ని. కానీ దీనికి ఒక 2 years వేరియేషన్ ఉంది. కానీ అదేమో ఏందో చాలా యాక్టివ్ అన్నమాట పండు. ఇది మాత్రం చిన్న పాప కదా. ఇద్దరు చూడండి హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. నేనే వాళ్ళకి కలర్స్ పూసేసారు ఫుల్గా. చూడు ఎలా చూస్తుందంటే అలా చూస్తుంది. ఆ చిన్న పాపకైతే వాళ్ళ నాన్న కూడా పూసాడు కలరు. ఆ చిన్న పాప వాళ్ళ అమ్మకి నాన్నకి కన్నడ హిందీ వచ్చు. నాకు పండు వాళ్ళ అమ్మకి తెలుగు వచ్చు. మేము చెప్పేది ఎలా చెప్తామంటే అస్సలు విచిత్రం లాంగ్వేజ్. కొంచెం తెలుగు, కొంచెం హిందీ, కొంచెం ఇంగ్లీషు అన్నీ కలిపి చెప్తాము. ఇది మా ఫ్లోర్ నుంచి కింద పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. నేను బకెట్తో వాటర్ పోసాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా పోయన్నారు. మా కింద ఫ్లోర్ అయినా ఇట్లా తొంగి చూస్తున్నాడు ఆయన, ఎవరా పైనుంచి పోసేదని చెప్పేసి.
వీళ్ళు చూసి మగపిల్లలు వస్తున్నారు. మగపిల్లలు వస్తూ ఉంటే ఫస్ట్ కొన్ని వాటర్ వాళ్ళ మీద చల్లానన్నమాట. చల్లితే వాళ్ళు ఇంక అక్కడే నిలబడిపోయి మళ్ళీ వెళ్ళిపోయారు. రే మళ్ళీ వెనక్కి రానురా అని చెప్పేసి మళ్ళీ వాటర్ పోసాను. ఇప్పుడు అంతా అయిపోయే సమయానికి ఇప్పుడు టైము 12:30 అట్లా అయిపోయిందన్నమాట ఆఫ్టర్నూన్. ఈ 12:30కి కూడా అస్సలు కంప్లీట్ అవ్వలేదు. ఇది ఏమాత్రం ఆగుతుంది అనుకుంటే ఈ హోలీ ఆగేటట్టే లేదు కొంచెం కూడా. పెద్దన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పెద్దన్నయ్య వాళ్ళు కూడా వెళ్తూ ఉంటే వాళ్ళ మీద నేను ఫుల్ వాటర్ పోసేసాను. వాటర్ పోస్తే వాళ్ళు ఇట్లా నవ్వుకున్నారు, ఓ అని అరిచారు. సో అర్చన మాకు బాగా అనిపించింది. మీరు ఎలా హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు అనేది మాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అందరు నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా దగ్గర అయితే హోలీ ఎలా జరిగింది, మీ దగ్గర ఎలా జరిగిందో కామెంట్ చేయండి. షేర్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.